వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పుడు అందరు రొటీన్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు, కానీ మన హెల్దీ అండ్ టేస్టీలో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్తీగా అండ్ టేస్టీగా రెసిపీస్ చేస్తూనే ఉంటాము. అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఎంత వస్తుందో ఆ రెసిపీతో అని కూడా చెప్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి స్పెషల్ రెసిపీస్తో రెడీగా ఉన్నాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. యూజువల్గా ఏంటంటే రొటీన్గా ఒకే కైండ్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మనం మీట్ అవుతున్నామా లేదా అంటే ఏం చెప్తాం? సో ఫస్ట్ థింగ్ ఏదైతే ఉందో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే అందరూ ఒకటే, ఐదర్ పాలకూర కానీ ఏదో వాళ్ళకి నచ్చిన ఆకుకూర మాత్రమే తీసుకుంటారు. సో దాంట్లో మేజర్గా మనకు న్యూట్రియంట్ ఏదైతే ఉంటుందో అంటే ఆకుకూరలో అయితే మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ అందరికీ వస్తుంది, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలో ఏంటంటే కొన్ని దాంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని దాంట్లో B12 ఎక్కువగా ఉంటుంది, కొన్ని దాంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో ఒకటే తీసుకుంటే మనకు ఒకే న్యూట్రియంట్ వస్తుంది, బట్ డిఫరెంట్గా తీసుకుంటే ఏంటంటే అందులో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటాం చక్కగా. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి ఎన్సెఫలోపతి. సో ఇది బ్రెయిన్కి సంబంధించింది. చాలామందికి ఏంటి అంటే లైక్ ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వడం కానీ, లేదంటే మతిమరుపు ఉండడము, అండ్ చాలా త్వరగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు. డిఫరెంట్ అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ లీడ్ అవ్వడం కానీ చాలా అలా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనము బ్రెయిన్ అంటే మెమరీ పెరగడానికి అయితే omega-3 అండ్ omega-6 DHAకి సంబంధించి ఫుడ్స్ ఇస్తాం. బట్ ఇలా డిజార్డర్ వచ్చినప్పుడు బ్రెయిన్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. ఓకే. సో అది మనకు కార్బ్స్లో ఎక్కువగా ఉంటుంది. మనం ఏ ఫుడ్ ఇచ్చినా సరే అందులో కార్బోహైడ్రేట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే. సో మరి ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మేతి బాజ్రా రోటీ. మేతి బాజ్రా రోటీ. ఓకే. ఇందులో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అన్నీ ఇంక్లూడెడ్గా ఉంటాయి. సో ముఖ్యంగా బ్రెయిన్ అంటేనే చాలా డెలికేట్ ఆర్గన్. అందరు భయపడుతూ ఉంటారు దానికి, ఏమైనా కొంచెం సీరియస్ కండిషన్స్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజెస్లో మనం ఫుడ్తో కూడా కొంతవరకు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అవును. సో చూద్దాం ఎలా చేస్తావేంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో పర్ఫెక్ట్గా మనకు సజ్జల పిండి అండ్ మేథి తీసుకొచ్చేసాను, మెంతి కూర తీసుకొచ్చు. కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ యూజువల్గా పరాటాస్ రోటీస్ ఎలా చేసుకుంటామో ఆ కైండ్లో వెళ్ళిపోతున్నాం. అంతే. అది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఈ ఆకుకూరని కొంచెం సార్ట్ చేసుకోవాలి. ఓకే. ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అంటే ఒకటా రెండో రోటీస్, ఎందుకంటే స్టఫ్డ్ లాగా అనిపిస్తుంది కాబట్టి. ఇది మనం 2 రోటీస్ తీసుకోవచ్చు, అది కూడా పామ్ సైజు ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఏ టైంలో తీసుకోవాలి? ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ పర్ఫెక్ట్ ఆప్షన్. లంచ్లో వచ్చేసి వాళ్ళు చక్కగా రైస్ తింటేనే బెటర్. ఓకే. సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఇంకో స్పూన్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, సో ఎలాగో మనం సపరేట్గా కర్రీ ఏం చేసుకోం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత స్పైసెస్ కూడా వేసుకుందాం. ముందుగా ఉప్పు, జీరా పౌడర్, ధనియా పొడి కూడా కొంచెం, తర్వాత ఇప్పుడు మేతి కూర కూడా వేసేస్తున్నాం. సో ముందే ఇలా సార్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ పచ్చితనం అనేది టోటల్గా కంప్లీట్గా పోతుంది అనమాట. అవును. ఓకే. సో ఇంకా ఏం కైండ్ ఆఫ్ ఆకుకూరలు తీసుకోవచ్చు ఇలా బ్రెయిన్ డిసీజ్తో బాధపడుతున్నాం? ఓకే. సో వాళ్ళు అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు, వాళ్ళకి రెస్ట్రిక్షన్ అనేది ఏమీ ఉండదు.
సో మేతి కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీడే వాళ్ళు స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. అండ్ సేమ్ విత్ ద ఫ్లవర్స్లో కూడా. అంటే ఇప్పుడు మనము బాజ్రాది యూస్ చేస్తున్నాము, జోర్ పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వాళ్ళు ఎప్పుడు స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే. సో అయితే పర్ఫెక్ట్గా సార్ట్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మనం పిండి కలుపుకుందాము. పిండి కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో కొంచెం బాజరా పిండి, సజ్జల పిండి, ఆ స్టఫ్ ఇందులో వేసేసుకుందాం. అలాగే కొంచెం పెరుగు, ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. అంతే. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు గోధుమ పిండి కాకుండా ఇలా ఫ్లవర్స్ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉంటే బెటర్ అనమాట. ఎస్, అవును. ఇందులో ఏంటంటే కొంచెం ఫైబర్ కానీ మనకు మినరల్స్ కానీ ఎక్కువగా లభిస్తాయి ఇలా చేస్తే. కొంచెం పెరుగు వేసుకున్నాము. పెరుగు వేసు. ఒకవేళ పెరుగుతోనే సరిపోతుంది కలుపుకోవడం అంటే ఓకే, లేదంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. సో కొంచెం సజ్జపిండి కాబట్టి కొంచెం స్టిక్కీ నేచర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అంతే. యూజువల్గా ఎప్పటికప్పుడు మనం ఏదైతే బ్రెయిన్ డిసీజ్ ఇందాక మీరు చెప్పారో అది కంట్రోల్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి అంటే స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ప్రతి ఒక్కటి ఆయిల్స్ దగ్గర నుంచి మనకు ఆకుకూరల వరకు అనమాట. అన్నీ కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అందుతుంది. సో అండ్ అలాగే మనకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానీ గ్లూకోజ్ అందడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కలుపుతూ ఉండండి, నేను ఈలోపు తవా కూడా వేడి చేసేస్తాను. ఓకే. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం. సో డవ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనం రోటీ లాగా చేస్తాం. సో పామ్ సైజ్ తీసుకుంటే బెటర్ అంటారా రోటీస్? పామ్ సైజ్ 2 తీసుకుంటే బెటర్. ఓకే. సో మనం పిండి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా మనం రోటీ చేసేసుకుందాం. ఓకే. చక్కగా మనం చేతితో ఒత్తుకుంటేనే బెటర్ అనుకుంటా. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, చేతితోనే ఒత్తేసుకుందాం. సో మెంతి కూర యూస్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆకుకూరలు కూడా మనము రీప్లేస్ చేస్తూ ఉండొచ్చు. ఎప్పుడు మనం ఇలా కొంచెం కార్బ్స్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్లో తీసుకుంటే డైజెషన్కి కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మెయిన్. సో చక్కగా మనకు పామ్ సైజ్ వచ్చింది. పైన కూడా అలా ఆయిల్ వేసేసి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనకు చపాతీ కూడా అయిపోయింది రోటీ. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా యమ్మీ
యమ్మీగా అనిపిస్తుంది. రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య మేతి బాజ్రా రోటీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన మేతి బాజ్రా రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి బాజ్రా రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతికూర 1 కప్పు, పెరుగు 1 కప్పు, సజ్జపిండి 1 కప్పు. మేతి బాజ్రా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తరిగిన మెంతికూర వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, వేయించుకున్న మెంతికూర మిశ్రమం, పెరుగు, కాస్త నీళ్లు వేసి అలాగే నూనె కూడా కొద్దిగా వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకున్న తర్వాత ఒత్తుకున్న రోటీని తవాపై వేసి నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి బాజ్రా రోటీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేద్దామా? ఓకే. నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉంది. ఎందుకంటే సజ్జపిండి మనం ఎక్కువ వాడమన్నమాట. సో ఇలా రోటీస్లోకి అండ్ మేతి కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏదైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామో ఇంకా సపరేట్గా ఏ చట్నీ అక్కర్లేదు, హ్యాపీగా ఇది 1 కాదు 2 తీసుకోవచ్చు. ఎస్. సో మేతి మనం ఫస్ట్ సార్ట్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా అంతగా ఎత్తిపడట్లేదు. చాలామందికి మేతి ఎక్కువగా ఇష్టపడరు, ఏదైనా కాంబినేషన్లోనే యూస్ చేసుకుంటారు. సో ఇలా రోటీ కాంబినేషన్లో కూడా చక్కగా ఉంది. ఓకే. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బక్వీట్ ఉప్మా. బక్వీట్ ఉప్మా నిజంగానే చాలా తక్కువ మంది యూస్ చేస్తుంటారు బక్వీట్ని, ఎందుకంటే వాళ్ళంతా ఇష్టంగా తినరు అనమాట. సో దాన్ని మనం హెల్తీగా అండ్ టేస్టీగా కన్వర్ట్ చేస్తున్నాం అంతే కదా, ఎస్పెషల్లీ బ్రెయిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఉప్మా అనగానే మనం కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ ఆన్ చేసుకుంటాము. సో చక్కగా బీన్స్, క్యారెట్ అండ్ పీస్ కూడా తీసుకొచ్చాము, పల్లీలు, చాలా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. సో యూజువల్గా ఉప్మా అనగానే బ్లాంట్గా చేసుకుంటూ ఉంటారు. సో సూజీతో కాకుండా రవ్వతో కాకుండా ఇలా బక్వీట్ కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్ రీప్లేస్ చేసుకున్నాం అనమాట. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం నెయ్యి. సో మరి కాస్త కమ్మదనాన్ని పెంచడానికి నెయ్యి వాడుతాం. అవును. సో నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర కూడా, తర్వాత పల్లీలు, తర్వాత జీడిపప్పు కూడా వేసి. సో ఎన్సెఫలీతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి? ఓన్లీ గ్లూకోజ్ అండ్ కార్బ్స్ మాత్రమే, డిఫరెంట్వి కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు? వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఫ్యాట్స్ కూడా, మంచి ఫ్యాట్స్, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఈజీగా డౌన్ అయిపోతూ ఉంటాయి. సో ఫ్యాట్స్ తీసుకుంటే ఏంటి అంటే మంచి ఫ్యాట్స్ లైక్ హెచ్డిఎల్ కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో చక్కగా పల్లీలు అలాగే జీడిపప్పు కూడా రోస్ట్ అయింది. నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఏవైనా బ్లాంట్గా ఉప్మా, ఇడ్లీ ఇవన్నీ నచ్చకపోయిన వాళ్ళు కొంచెం మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటేనే సరిపోతుంది అనుకుంటా. అవును, సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా.
అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం వెజీస్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ క్యారెట్ యాడ్ చేసుకుందాం. క్యారెట్, బఠానీ, బీన్స్, ఇందులోనే పాలకూర కూడా. సో పాలకూర అనేది కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్. యూజువల్గా వెజిటబుల్స్ వేసుకుంటాం కానీ ఆకుకూర ఉప్మాలో చాలా తక్కువ వేసుకుంటాం. బట్ ఇలాగా నిజంగానే బ్రెయిన్ డిసీజ్ అనగానే ఎన్సెఫలోపతి అనగానే అన్నట్టు కన్ఫ్యూజన్స్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. సో కొంచెం కామ్నెస్ ఇవ్వాలంటే బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అవును. సో వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. సో యూజువల్గా ఇది ఉప్మా కాబట్టి కొంచెం ఫిల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ యాడ్ ఆన్ చేసాం కాబట్టి డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఎర్లీ డిన్నర్లో డిన్నర్లో కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. బికాజ్ మనకు కావాల్సింది కార్బ్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్ విత్ ఫ్యాట్స్. సో అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం ఫుడ్ గ్రూప్స్ అన్నీ మనం కవర్ చేసాం. ఎక్సెప్ట్ ఫ్రూట్స్ తప్పించి మిగతావన్నీ కూడా కవర్ చేసాం కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇంకా బక్వీట్ కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికించిన బక్వీట్ కూడా. ఓకే పల్లవి, సో ఉప్మా రెడీ అయిందో లేదో చూద్దామా? వావ్, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అరోమా కావచ్చు అండ్ చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఓకే. ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా? లాస్య బక్వీట్ ఉప్మా రెడీ అయిపోయింది. సో ఎంతో రుచికరమైన బక్వీట్ ఉప్మా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బక్వీట్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, ఉడికించుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, పాలకూర 1 కప్పు. బక్వీట్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కాస్త వేగాక అందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, బీన్స్, తరిగిన పాలకూర వేసి కొద్దిగా నీళ్లు పోసి మరిగిన తర్వాత ఉడికించుకున్న బులుగురు గోధుమలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బక్వీట్ ఉప్మా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. మరి టేస్ట్ చేస్తాం ఉప్మా. ఓకే. వెజిటబుల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. అండ్ ఏదైతే బక్వీట్ వేసామో చక్కగా జలప్ అయిపోయాయి. అండ్ కొంచెం మనము స్టార్టింగ్లో కొద్దిగా స్పైసెస్ వేసాము, పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కువ స్పైసెస్ కాకుండా కొద్దిగా వేసాము. ఏదైతే బక్వీట్ అండ్ వెజిటబుల్స్ కాంబినేషన్ ఉందో పర్ఫెక్ట్గా ఉంది. మనం చేసుకుంది చాలా మైల్డ్గా ఉంది. మరి ఎక్కువగా హెవీగా కూడా మనం ఏం చేసుకోలేదు. చాలా మైల్డ్గా అండ్ తింటే కూడా కొంచెం కామ్నెస్ ఇస్తుంది చక్కగా. ఓకే, సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మేతి బాజ్రా రోటీ. మేతిలో మనకు ఫోలేట్ అండ్ అలాగే వైటమిన్ కే, వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే రెడ్ బ్లడ్ సెల్స్ తరచుగా తగ్గుతూ ఉంటాయో వాళ్ళు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నవాళ్ళు, డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లం అండ్ అలాగే బవెల్ మూమెంట్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీడే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే బాజ్రాలో మనకు మినరల్స్లో వచ్చేసి మ్యాగ్నీషియం అండ్ అలాగే జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఫ్లవర్స్ని డిఫరెంట్గా స్విచ్ ఆన్ అవుతూ యూస్ చేస్తే కనుక షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బక్వీట్ ఉప్మా.
బక్వీట్లో కూడా మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, బాడీలో pH లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అలాగే వెజిటేబుల్స్లో వచ్చేసి అన్ని వెజిటేబుల్స్లో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఐకి సంబంధించిన ఇరిటేషన్ కానీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు క్యారెట్ని తరచుగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పీస్ అండ్ బీన్స్లో మనకు వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బ్లీడింగ్ టైం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఇది తీసుకుంటే కనుక బ్లడ్ క్లాటింగ్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉన్నాయి అండ్ హెల్త్ వైజ్ అండ్ అలాగే టేస్ట్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ దాసియా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.